హలో అప్పలకొండ సార్, పాప కనపడింది. నిజమా? ఎక్కడుంది? పద్మనాభం హత్య కేసులో ఇరికించావే, వాళ్ళింట్లో ఉంది. అడ్రస్ ఎవరు కావాలి బాబు? ఏరా బాబు ఇల్లు ఇదేనమ్మా? ఇదే బాబు. మీరెవరు? నా పేరు అప్పలకొండమ్మ. నా చెల్లెలు కూతురు తప్పిపోయింది. ఆ బిడ్డ మీ కాడ ఉందని తెలిసి. ఓహో, నువ్వేనన్నమాట. చెల్లెల్ని బావగారిని చంపిన చండాలు పెదవ్వి. ఉస్సో అంటే నా గురించి మొత్తం నీకు అమ్మా కమకహా అనమాట. ఇంకేంట్రా, చరిత్ర లీక్ అయిపోయింది. పెళ్ళెక్కడా? పిల్ల లేదు, ఎవరూ లేరు. పండు ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవును గురు, అప్పలకొండే పప్పి మావయ్య. వాడే పప్పి తల్లిని తండ్రిని చంపాడు. వాడు అనుభవిస్తున్న ఆస్తి అంతా పప్పిదే. మరైతే మా అమ్మ పప్పి ఎక్కడున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 64. అక్కడే ఉండని. నేను బయటకు వచ్చే వరకు పప్పిని మా అమ్మని ఆ అప్పలకొండగాడి మనుషులు కంటపడకుండా చూసుకో. అలాగే గురు. డాడీ, నేను వాణ్ణి లవ్ చేస్తే వాడు నిన్ను కిల్ చేశాడు. వాణ్ణి నా చేతులతో చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఛ! పిల్ల రాబోయే కాలానికి కాబోయే హంతకురాల్ని నేను పిల్లికి భయపడేమిటి? సిల్లి. హలో. ఎస్ మిస్, ఏం కావాలి? AK-56 ప్లీజ్. AK-56. AK-47. మళ్ళీ టామ్. పోనీ రివాల్వర్. మళ్ళీ టామ్. సార్, మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కూల్చాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు ఏవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరంబోకాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఐడియా. హలో ఎస్ఐ గారు. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నీ గురించి నేను పప్పు రుబ్బాను తెలుసా? సారీ సార్. ఆ డబ్బు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి. ఇదిగోండి. మరి పప్పు రుబ్బినందుకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా. నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 350, 400. పండు 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 నాకు గారడి నేర్పించవా? వీడిని వదిలించుకోకపోతే వెంట పడతాడు. పాప ఎక్కడున్నది తెలిసిపోతుంది. ఎలా? ఐడియా. నేర్పించచ్చు, కానీ నాకు సగమే వచ్చు. పోనీ సగమే నేర్పించు. సరే అయితే ఆ స్తంభానికి అనుకుని నిలబడు. ఇంతేనా? అంతే. ఇప్పుడు హై గురు, హై హై గురు, చూ మంత్రకాళి, జై రుద్రకాళి, ఓం హ్రీం ఆం ఫట్. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు మూసుకుని 5 అంకెలు లెక్క పెట్టుకో, ఆ తర్వాత చూసుకో. ఓకే. 1, 2, 3, 4, 5. డాడీ, నేనైపోయా. అమ్మో, వీడు నన్ను ఇంత మోసం తెచ్చాడేంటి?
నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూచారనుకో అడలు చేస్తారు. రే వెతకరా, 4 మూలలో వెతకరా. ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుందిరా. రే ఏంటలా చూస్తావు? వెతకరా. వీడే నా రివాల్వర్ దొంగతనం చేసుంటాడు. లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాచేసుకుంటాడు? అదలకరా రే, వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు. ఇచ్చే మరంటే అయిపోయాడు. ఒరే, నేనేంటో చూశాను. ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? ఏర బాబు, ఇది మళ్ళీ అన్నట్టు మాటల్ని మూటల్ని పొదుపుగా వాడుకోమన్నారయ్యో. అందుకే అసలు పాయింట్కి వచ్చేస్తున్నా. నువ్వు ఆ మాట సాయం చేసావనుకో, నువ్వు బయటకు వచ్చే సాయం నేను చేస్తా. నీ సాయం నాకు అవసరం లేదు. ఉస్సు గబుక్కున్న డవిలాగా నిడిసేకి మరి. మన సంగతి నీకు తెలదు. తెలుసు. ఆస్తి కోసం, డబ్బు కోసం సొంత చెల్లెల్ని బావని చంపిన నీచుడు అని తెలుసు. చెవరకా, ఈ విషయం నీకంటే పోలీసు ముందే తెలుసు. నీకు తెలియని సీక్రెట్ రహస్యం ఉంటుంది చెప్పనా? పద్మనాభం గారిని చంపింది ఎవరనుకుంటున్నావు? నేనే. ఇప్పుడు నా చెల్లెలి కూతురు పప్పి నువ్వు ఎక్కడ దాచావో చెప్పావనుకో, పైరు మార్పించో, ట్రాన్స్ఫర్ చేయించో, జడ్జిని బెదిరించో, నీకు ఊరి శిక్ష పడకుండా కాపాడతాను. పప్పిని ఎక్కడ దాచావో చెప్పేయ్యారు బాబు, చెప్పేయమ్మా. చెప్పన్రా. చెప్పకపోతే చరిత్ర తిరగబడిపోద్దురా. నువ్వు ఎంత అరిచి గింజుకు చచ్చినా, నా ప్రాణం పోయినా సరే పప్పి ఎక్కడుందో నేను చెప్పను. చెప్పకపోతే నేనేం చేస్తానో నీకు తెలదు. ఏం చేస్తావురా? దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానో, అబద్ధం చెప్పనో. అయ్యా, పద్మనాభం గారి ఆఫీస్కి 6ని చూద్దామని వెళ్ళానండి. తీరా వెళ్ళేసరికి ఈ ఏరబాబు ఆడున్నాడండి. ఉన్నాడు కదండి. ఈ ఉన్నోడు ఉన్నట్టు ఉండక టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని కసక్కన పొడి చేశాడండి. ఎవరిని? పద్మనాభం గారు అండి. పొడి చేశాడండి. ఇంకేముందండి, ఆ పోటీకి పద్మనాభం గారు అమ్మహ కంకహ అయిపోయారు. పద్మనాభం గారి హత్య కేసులో వీరబాబు అనబడే ఈ ముద్దాయి దొంగతనం, హత్యా నేరాలు చేసినందుకు గాను ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. దొంగ సత్యనాళ్ళారా, నా బిడ్డ కూనీకోరు కాదురా. నిజాన్ని న్యాయాన్ని కూని చేస్తున్న మీరంతా కూనీకోర్లు. బాబు, మా అమ్మ. అవునరా, నీ మామనే చెప్తున్నా. మంచిగా ఉంటే ముంచే లోకం రా ఇది. మెత్తగా ఉంటే మొత్తే మనుషులరా వీళ్ళంతా. ఇన్నాళ్ళు పొట్టకుట్టి కోసం ఉపయోగించిన నీ మాయలు పొట్టలు కొట్టే ఈ విధాల నడ్డి మీద కొట్టడానికి ఉపయోగించు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే సత్యకాలం కాదురా ఇది. చెంప మీద కొట్టినాడు మాడు పగల కొట్టాలి. ఆ ముసల్దాన్ని పొట్టోని పట్టుకుని ఎట్టగొట్ట పాప ఆచుకి లాగేసేయండి. రేయ్ వీరబాబు, మిస్టర్ ఆనందం, అదేమిటి? కోడి బాడీ సార్. ఇదేమిటి? ఇది బుల్లి బుల్లెట్ సార్. అది కలెక్టర్ గారు కాన్పూర్ నుంచి కోరి తెచ్చుకున్న కోడి పెట్ట. దాన్ని నువ్వు కాల్చి చంపావు. ఎందుకలాగా? నేను కాల్చి చంపలేదు సార్. షటప్. నువ్వు చంపకపోతే నీ రివాల్వర్ బుల్లెట్ దాని గుండెల్లోకి వచ్చింది. ఎందుకలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది
నా రివాల్వరు ఎక్కడో ఎక్కడో అయ్యి బాబోయ్. ఏమిటలా నొప్పులు పడుతున్నావు? నీ రివాల్వర్ ఎక్కడో పారేసుకున్నావు. ఎందుకలాగా? నో, పారేసుకోలేదు సార్. ఇట్ ఈస్ విత్ మీ. దెన్ షో ఇట్ టు మీ. కమ్ ఆన్, చూపించు నాకు. అంటే అంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి రివాల్వర్ తీసుకొస్తుంటే మధ్యలో ఏ దొంగైనా కొట్టేస్తే అందుకని తెలివిగా ఇంటి దగ్గర పెట్టొచ్చాను సార్. ఎలా ఉంది సార్ నా ఐడియా? వాట్ వాట్? దొంగలు కొట్టేస్తారని ఇంటి దగ్గర దాచిపెట్టొచ్చావా? Yes. సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకలాగా? ఎందుకలాగా? బ్లడీ ఫెలో, రాస్కెల్. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమించేస్తున్నాను. బీ కేర్ఫుల్, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. యూస్లెస్ ఫెలో నువ్వు కన్ఫర్మ్ చేసావా? ఈ విషయం రాసుకుని స్టేషన్ అందరికి చెప్తావా? చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టగలనే చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, నాలుక బయట పెట్టాడు చంపేస్తా నిన్ను. అయ్యి బాబోయ్, భయం లేదంటే నీకు అసలు. నాలుక బయట పెట్టావంటే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను నేను అసలు. అయ్యి బాబోయ్, అమ్మో, అయ్యి బాబోయ్, అమ్మో, అమ్మో.